Good morning to everybody. This is Bairas Vamuduraju, Director Spectrum IAS Academy 2x1 Brodipeta Guntur. So we are giving information regarding Indian polity, that too constitutional history, which was designed during the period of British. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి వరుస చట్టాలను చూసినట్లయితే కౌన్సిల్ చట్టాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1861 కౌన్సిల్ చట్టం తర్వాత మనకు వచ్చినటువంటి నెక్స్ట్ కౌన్సిల్ చట్టం వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. కౌన్సిల్ అంటే మీకు చెప్పాను 61 నుంచి కౌన్సిల్ యాక్ట్స్ అని చెప్పేసి అంటారు. అంతకుముందు మనకి చార్టర్ యాక్ట్స్ వచ్చినాయి. అంటే సిపాయిల తిరుగుబాటుకు ముందు మనకి చార్టర్ చట్టాలు వచ్చినాయి. సిపాయిల తిరుగుబాటు తర్వాత మనకి ఈ యొక్క కౌన్సిల్ యాక్ట్స్ రావడం జరిగింది. కౌన్సిల్లో ఇండియన్స్ తీసుకొని వాళ్ళతో సంప్రదించి డెమోక్రటిక్గా కొంత మార్పుల్ని చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరన్నా ఏదైనా పరీక్షల్లో ఇలాంటి చట్టాలని విశ్లేషణాత్మకంగా రాయాలి అంటే ఆ యొక్క కౌన్సిల్ యొక్క విధానాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆబ్జెక్టివ్ టైప్లో బిట్స్ రాయడానికి ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదే అనాలిసిస్గా ఒక చట్టం గురించి ఒక పేజీన్నర 2 పేజీలు గ్రూప్ 1 కానీ సివిల్స్లో కానీ ఒక క్వశ్చన్ రాయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ బాగా మనకు తెలిసి ఉండాలి, దాన్ని విశ్లేషించగలగాలి, చెప్పగలగాలి. దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ సిస్టమ్ అంటే స్వతంత్రం తర్వాత మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ పరిణామాలని కంపేర్ చేస్తూ తులనాత్మకంగా రాసి కంక్లూజన్ ఇవ్వాలి. ఇది క్వశ్చన్ రాసే పద్ధతి సివిల్స్లో కానీ తర్వాత మెయిన్స్ గ్రూప్ 1స్లో కానీ. అయితే ఆబ్జెక్టివ్ టైప్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. స్టేట్మెంట్స్లో గుర్తించవచ్చు, బిట్లుగా మనం పెట్టచ్చు, ఒక్కోసారి మ్యాచింగ్లో కూడా పెట్టచ్చు. ఇది విధానం అనేది యాక్చువల్గా. ఒకసారి మీరు గమనించినట్లయితే మరి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అంటే 61 తర్వాత 92 అంటే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక 30 years ఇది కనపడుతుంది మనకి. ఈ గ్యాప్లో ఏం తీసుకొచ్చారు అంటే ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్డ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం మొదలుపెట్టారు. అంటే ఎన్నికైన వాళ్ళు ముఖ్యమైనటువంటి పదవుల్లోకి ఎన్నిక తీసుకుంటారు. దీన్ని పరోక్ష పద్ధతి అంటాం. ఉదాహరణకి పోల్చి చెప్పుకున్నట్లయితే మనకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్ ఎలక్షన్ మన దేశంలో ఇప్పుడు. అయితే వీళ్ళు పరోక్ష పద్ధతిలో భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎంపీలు పరోక్ష పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అంటే ప్రజల ద్వారా ఎన్నికయ్యేదాన్ని ప్రత్యక్ష పద్ధతి అంటాము. ఎన్నికైన వ్యక్తులు ఎన్నుకోవడం అనేది పరోక్ష పద్ధతి అంటాం. ఈ పరోక్ష పద్ధతి విధానాన్ని ఈ యొక్క 1892 యాక్ట్లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక మార్పు. రెండో చూసినట్లయితే నామినేటెడ్ అనాథరైజ్డ్ మెంబర్స్. నామినేటెడ్ అనాథరైజ్డ్ మెంబర్స్ అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అంటే అనేక రకాల గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనేక రకాలైనటువంటి కొన్ని పోస్టుల్లో ఎవరైతే పార్టీలు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక కీలకమైనటువంటి పదవులను ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం. ఉదాహరణకు తీసుకుంటే అది దేవాదాయ డిపార్ట్మెంట్ సంబంధించిన చైర్మన్స్ కానీ, కోఆపరేటివ్ చైర్మన్స్ కానీ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేటింగ్ ఆఫీసుల చైర్మన్స్ కానీ, లేకపోతే ఇలా ఇదే విధంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్స్ కానీ ఇవన్నీ కూడా నామినేటెడ్. అలానే నామినేటెడ్ అనాథరైజ్డ్ ఒక కొన్ని కీలకమైనటువంటి మెంబర్స్ని తీసుకునేటువంటి పద్ధతి ప్రవేశపెట్టారు. అది సెంట్రల్ లెజిస్లేటివ్ సిఎల్ అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 10కి తగ్గకుండా 16కు మించకుండా మెంబర్స్ని తీసుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. 2 ప్రొవిన్సీస్లో అంటే రాష్ట్రాల్లో అంటే స్టేట్ లెజిస్లేటివ్స్లో 8కి తగ్గకుండా 20 మందికి మించకుండా అనాథరైజ్డ్ నామినేటెడ్ పోస్టులు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇదొక అంశం. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన మార్పు చూసినట్లయితే 6 భారతీయుల్ని ఇక్కడ వీళ్ళు మనకి తీసుకోవడం జరిగిందండి. 6 ఇండియన్స్. వాళ్ళు ఎవరయ్యా అంటే మనం చూసినట్లయితే ప్రముఖ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ప్రధానమైన పాత్రని ప్రారంభంలో వహించిన వాళ్ళు చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళు ఇంటలెక్చువల్స్ అట్ ది సేమ్ టైం మేధావులు. అంటే దేశాన్ని ఏ గమనం వైపు తీసుకెళ్ళాలి, ఎలా భారతదేశానికి స్వతంత్రం సిద్ధిస్తుంది, ఎలా భారతీయుల్ని
ప్రతిస్పందించాలి అనేటువంటి మేధోపరమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిలో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు, తర్వాత గోపాలకృష్ణ గోఖలే, గాంధీ యొక్క రాజకీయ గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, మనకు తెలుసు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి, అట్లానే మనకి ట్రైన్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా బిట్లుగా అనేక పరీక్షల్లో అడగడం జరిగింది. మనకి ఫస్ట్ ఎకానమిస్ట్ హూ ఎస్టిమేటెడ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఈయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొట్టమొదటిసారిగా ఈయన ఎస్టిమేట్ చేసిన దాదాబాయి నౌరోజీ, ఆయన తీసుకున్నారు. తర్వాత ఫిరోజ్ మెహతా మూడో వ్యక్తి, రాస్ బిహారీ ఘోష్, బిగ్రామ్. ఇట్లా మనకి చూసినట్లయితే గోపాల బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ మెహతా, రాస్ బిహారీ ఘోష్, బిగ్రామ్, 6 వ్యక్తుల్ని నామినేట్ చేయడం జరిగిందన్నమాట. ఇంకో ప్రధానమైన మార్పు ఏంటంటే ఎప్పుడైనా ఆర్థిక అంశం అనేది చాలా ప్రధానమైనటువంటిదండి. ఒక ప్రాంతంలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి వనరులు చేసేటువంటి వ్యయాన్ని మనం అంచనా వేసి బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టారని మీకు చెప్పాను నేను. 1861 యాక్ట్లోనే బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ క్వాలిటేటివ్గా ప్రజలకి అందాలి అంటే దాని మీద చర్చ ఉండాలి, డిస్కషన్ ఉండాలి. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అంటే నామినేటెడ్, తర్వాత ఆథరైజ్డ్, తర్వాత ఎంపికైన వాళ్ళు, ఇదందరూ కూడా కలిసి చర్చించాలి. ఏంటి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించాలి, ఏ శాఖ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి. బడ్జెట్ మీద శాసన మండలిలో మొట్టమొదటిసారిగా చర్చనిచ్చేటువంటి అధికారాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నాం మన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, లోక్సభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మన ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. పెట్టినటువంటి బడ్జెట్ అనేది చర్చ జరుగుతుంది. అంటే అధికార పక్షము ప్రతిపక్షం అందరూ చర్చించి దాన్ని క్వాలిటేటివ్గా వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా కంక్లూడ్ చేయడం జరిగింది. దానికి ఒక అధికారం ఉండాలి. అది మొట్టమొదటిసారిగా 1892 కౌన్సిల్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గతంలో సివిల్ సర్వీసెస్ పేపర్స్ మీరు చూసినట్లయితే ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భం ఉంది. చాలా డీప్గా చదవాలండి. డీప్గా పైన మనం ఇండియన్ పాలిటిక్స్ చదువుకోకపోతే ఇలాంటి బిట్లు ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఏ స్టేట్మెంట్ ఈ క్రింది వాటిలో నిజమైనది అని ఇచ్చాడు అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చించే అధికారం ఏ చట్టంలో వచ్చిందో విద్యార్థికి తెలియాలి, దీన్ని గుర్తించాలి. ఇదొక అంశం. తర్వాత నెక్స్ట్ లాస్ట్గా చూసినట్లయితే మనకి క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ మనం చూస్తాం. పార్లమెంట్లో అనేక తీర్మానాలను ప్రవేశపెడుతుంటారు. కొత్త తీర్మానాలు ఉంటాయి, వాయిదా తీర్మానాలు ఉంటాయి, బడ్జెట్ సంబంధించినటువంటి ఉంటాయి, తర్వాత అవిశ్వాస తీర్మానం ఉంటుంది, విశ్వాస తీర్మానం ఉంటుంది, అనేక మోషన్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాం, అనేక బిల్లులు పెడుతూ ఉంటాం. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే వాటి మీద అడిగేటువంటి హక్కు అంటే క్వశ్చన్ అడిగేటువంటి హక్కు ఉండాలి. దాన్ని క్వశ్చన్ అవర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ క్వశ్చన్ ఆస్కింగ్ మెథడ్ అనేది 1892 ఈ చట్టం ద్వారా కౌన్సిల్ ఇండియన్ యాక్ట్ చట్టం ద్వారా రావడం జరిగిందండి. ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఏంటంటే మనకి ఏంటంటే దట్టు కూడా ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగేటువంటి ఎట్లా అంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్, అంటే గవర్నర్ దగ్గర ప్రయర్ పర్మిషన్ తీసుకొని క్వశ్చన్స్ అడగవలసినటువంటి పద్ధతి అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో ఉండేది. మన రాజకీయ వ్యవస్థ వచ్చిన తర్వాత మన పద్ధతిలో మనం దాన్నే అడాప్ట్ చేసుకొని కొంచెం మార్పులు చేర్పులు చేసి క్వశ్చన్ అవర్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తున్నట్లయితే ఏంటంటే క్వాలిటేటివ్ బిల్స్, క్వాలిటేటివ్ ఫండింగ్, క్వాలిటేటివ్ వెల్ఫేర్ ప్రజలకి అందటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ 1892 కౌన్సిల్ యాక్ట్ అనేది సరికొత్త మార్పులతో డిజైన్ చేయటం జరిగింది. సో దీన్ని బాగా డీటెయిల్గా అర్థం చేసుకొని ప్రశ్నలు రాయడానికి మీరంతా కూడా సిద్ధంగా రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.